గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలను ఇష్టానుసారంగా ఖాళీ స్థలాల్లో రహదారుల వెంబడి పారబోస్తున్నారు. వీటి వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి పర్యావరణ సమస్యలకు దారితీస్తున్నాయి. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యర్థాల నిర్వహణకు సరైన పద్ధతులు పాటించడం లేదు. భవన నిర్మాణాల శిథిలాలు, ఇటుకలు, కాంక్రీట్ వ్యర్థాలు, ఇతర నిర్మాణ సామాగ్రిని బహిరంగ ప్రదేశాల్లో పారవేయటం వల్ల నగర పరిశుభ్రత దెబ్బతింటోంది. నిర్మాణ రంగ వ్యర్థాలపై జీహెచ్ఎంసీ పూర్తి బాధ్యతను తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాల సమస్య రోజు రోజుకు కుండలా పేరుకుపోతుంది. ప్రస్తుతం మనం హైటెక్ సిటీ పరిధిలో ఉన్నటువంటి మీనాక్షి టవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రెండు వైపులా కూడా ఏదైతే ఈ ఐకే సెంటర్ నుంచి ఇటు ఐఐజీ హాస్పిటల్ సైడ్ వచ్చే రహదారిలో చూసుకుంటే రెండు వైపులా కూడా ఈ భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి పెద్ద పెద్ద కుండలా పేరుకుపోయి రెండు వైపులు మనం అటువైపు చూసుకుంటే అక్కడ ఐకే సెంటర్ నుంచి అటు ఐఐజీ హాస్పిటల్ సైడ్ వెళ్ళే రహదారిలో కూడా అక్కడ భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి మొత్తం డంపు చేయడం వల్ల అది అక్కడ ఒక కుండలాగా మారింది. అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఏదైతే మీనాక్షి టవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో దానికి ఆపోజిట్లో కూడా ఇక్కడ చూసుకుంటే మొత్తం ఈ భవన నిర్మాణ వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ డంపు చేయడం వల్ల ఒక పెద్ద కుండనైతే తలపిస్తోంది. ముఖ్యంగా ఇట్లా ఏదైతే రోడ్డుకి ఇరువైపులో కూడా ఇట్లా భవన నిర్మాణ వ్యర్థాలు డంపు చేయడం అనేది నేరమైనప్పటికీ కూడా జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో వీటిపైన నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడ పడితే అక్కడ ఈ పాత భవనాలన్నింటినీ కూల్చివేసిన తర్వాత ఆ భవనాల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటి కూడా రోడ్డు వైపులా ఎటుపైతే అటు పడవేయడంతో తీవ్ర నిర్లక్ష్యం అయితే కనిపిస్తూ ఉంది. జీహెచ్ఎంసీ కూడా నామమాత్రంగానే వీటిపైన అయితే చర్యలు తీసుకుంటుంది. అయితే గత ఫిబ్రవరిలో 760 మందిని గుర్తించి దాదాపు 42 లక్షల రూపాయల వరకు కూడా ఫైన్ విధించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం వీటి తొలగింపుకు సంబంధించి పనులైతే అమలు కావట్లేదు. ముఖ్యంగా శంషాబాద్, జీడిమెట్ల, తుమ్కుంట ఈ మూడు ప్రాంతాల్లో కూడా సిఎండి వ్యర్థాలకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి కూడా డంపింగ్ యార్డ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ డంపింగ్ యార్డ్కి సంబంధించి ఎవరైతే భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి ఏదైతే కూల్చివేతలు జరుగుతాయో వాటన్నిటి కూడా తరలించి అక్కడ శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ ప్రత్యేక ఆర్డర్లు కూడా జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఆర్డర్లు బేఖాతరు చేస్తూ ముఖ్యంగా ఏదైతే భవన నిర్మాణ యజమానులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకి ఇరువైపులా కావచ్చు. ముఖ్యంగా గతంలో మనం చూసుకున్నట్టయితే చెరువులు, కుంటాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర ఎక్కడ ఖాళీ స్థలం కల్పిస్తే అక్కడ డంపు చేసేవారు. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా వచ్చిన నేపథ్యంలో కొంతవరకు అయితే ఈ చెరువుల దగ్గర కావచ్చు, కుంటల దగ్గర కావచ్చు, ఏదైతే భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నట్టు వాటన్నింటినీ పడవేసే టైం అయితే కొంత అయితే తగ్గింది. కాకపోతే ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే మాత్రం అక్కడ డంపు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ నగర సుందరీకరణ పేరు మీద మనం ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నగర సుందరీకరణ, అదేవిధంగా స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నగరాన్ని ఆధునీకరించే విధంగా అయితే తయారు చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి పనుల పట్ల ముఖ్యంగా ఈ భవన నిర్మాణ వ్యర్థాల సమస్య మాత్రం పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా రోడ్లకి ఇరువైపులా కావచ్చు, నాలాల పైన కావచ్చు, ఫుట్పాత్ల పైన కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడవేయడం వల్ల కూడా నగర సుందరీకరణ అయితే దెబ్బతీస్తుంది. ముఖ్యంగా నగర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూడా ఈ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు మనం చూసుకుంటే ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధి ఇదంతా కూడా నగర ప్రతిష్టను పెంచే విధంగా ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, అదేవిధంగా ఇక్కడ అన్ని ఐటీ కంపెనీలు అన్ని ఇటువైపు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇటువైపు మొత్తం చూసుకుంటే రెండు వైపులా కూడా మొత్తం భవన నిర్మాణ వ్యర్థాలే దర్శనం అవుతున్నాయి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ దీనిపైన కళ్ళు తెరిచి వీటన్నింటినీ కూడా ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా ఆదేశాలు అయితే జారీ చేయాలి. ముఖ్యంగా ఏదైతే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పనులు అయితే అమలు కావట్లేదు. ఈ ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ వ్యర్థాలను తరలించడానికి జీహెచ్ఎంసీ ఏజెన్సీల ద్వారా అయితే కొన్ని ప్రీ నెంబర్లు అయితే అందుబాటులోకి ఉంచింది. కానీ ఆ నెంబర్లు కూడా ఏదైతే కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయో వాటిని సకాలంలో స్పందన లేకపోవడంతోనే వ్యర్థాలు తరలించడానికి రోజుల తరబడి ఆలస్యం జరుగుతుందని కూడా కొన్ని ఫిర్యాదులు అయితే వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అయితే జీహెచ్ఎంసీ అప్పగించింది. ఆ సంస్థ కూడా సకాలంలో ఏదైతే ఈ రోడ్ల పక్కల ఉన్నటువంటి వ్యర్థాలను తొలగించడంలో కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాత్రి పూటల్లో ఎక్కువగా పెద్ద పెద్ద లారీలతో, ట్రాక్టర్లతో సాయంతో ఏదైతే భవన నిర్మాణ వ్యర్థాలన్నింటినీ కూడా తరలించి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ అక్రమంగా డంపింగ్ చేస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ అరికట్టాలంటే ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీ పెంచడం కానీ, ముఖ్యంగా సీసీ కెమెరాలు వంటి ఏర్పాటు కూడా చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే ప్రైవేటు ఏజెన్సీ ఉందో అది మాత్రం ఈ వ్యర్థాలు తొలగించే ప్రక్రియలో కూడా పూర్తిగా అయితే నిర్లక్ష్యం వహిస్తుంది. దీనిపైన జీహెచ్ఎంసీ ఎన్నిసార్లు వారిపైన చర్యలు తీసుకున్నా కూడా వారి లోపల ఎలాంటి మార్పు రావట్లేదు. ఒకవైపు మనం నగర ప్రతిష్టను పెంచుతూనే ఉన్నాము. కాకపోతే మరొక వైపు మాత్రం ఏదైతే ఈ డంపింగ్ వల్ల రోడ్లకు ఇరువైపులా కూడా వీటన్ని పడవేయడం వల్ల ముఖ్యంగా ఫుట్పాత్ల పైన కావచ్చు, నాలాల పైన కావచ్చు, ముఖ్యంగా గతంలో మనం చూసుకున్నాం నాలాల పైన ఈ భవన నిర్మాణ వ్యర్థాలు చాలా వరకు పడవేయడం వల్ల మనం వర్షాలు వచ్చినప్పుడు కూడా వరదలు వంటి సంబంధించడం కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు
పూర్తిగా ఏదైతే ఈ భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి ఏవైతే ఎక్కడైతే వేస్తున్నారో వాటన్నింటినీ తొలగించే విధంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని అరికెట్టేందుకు ఎక్కువగా గస్తీ పెంచాలి. అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ భవన నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా రోడ్లపైన రోడ్లకు ఇరువైపులా డంపు చేస్తున్నారో వారందరినీ కూడా గుర్తించి పెద్ద ఎత్తున వారిపైన చర్యలు తీసుకుంటేనే నగర ప్రతిష్ట పెరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నగర సుందరీకరణ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా సుందరీకరించేందుకు ఒకవైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి మరోవైపు ఇలాంటివి ఏదైతే ఒకవైపు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది, మరోవైపు వాహనదారులు కూడా రోడ్ల పక్కల పడవేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ పనులు చేయకుండా పూర్తి చర్యలు తీసుకోవాలని అయితే పౌరుల నుంచి కొన్ని సూచనలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదైతే ఒకవైపు మనం నగరం సుందరీకరణ చేపడుతున్నాం కాబట్టి ఈ రోడ్ల పక్కల కావచ్చు, నాలాల పక్కన ఈ ఏదైతే భవన నిర్మాణాలకు సంబంధించి డంపింగ్ చేస్తున్నారో వాటిపైన పూర్తిగా అరికట్టే బాధ్యత జిహెచ్ఎంసీ పైనే ఉంది. కెమెరా పర్సన్ రవికుమార్తో అరుణ్, HM TV, హైదరాబాద్.